కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వేదికగా ఒక ప్రేమ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమించిన యువతి మాట మార్చడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఏకంగా పోలీస్ స్టేషన్లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అటు పోలీసులు తన కుమారుని కొట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని యువకుడి తల్లి ఆరోపిస్తోంది. సామనకోట మండలం కొప్పవరం గ్రామానికి చెందిన 22 ఏళ్ల చరణ్ తేజ పిఠాపురం చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. యువతి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రేమ జంటను టూ టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం యువతి తన నిర్ణయాన్ని మార్చుకుంది. ప్రియుడితో కాకుండా తన తల్లిదండ్రుల వద్దకే వెళ్తానని పోలీసుల సమక్షంలో స్పష్టం చేసింది. ప్రాణంగా ప్రేమించిన యువతి ఒక్కసారిగా హ్యాండ్ ఇవ్వడంతో తట్టుకోలేకపోయిన చరణ్ తేజ వెంట తెచ్చుకున్న నిద్ర మాత్రలను స్టేషన్లోనే మింగేశాడు. కాగా ఘటనపై యువకుడి తల్లి తీవ్రంగా స్పందించింది. తన కొడుకును పోలీసులు స్టేషన్లో కొట్టారని, ఆ వేధింపుల వల్లే చరణ్ అస్వస్థతకు గురయ్యాడని ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన చరణ్ తేజను పోలీసులు చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో కాకినాడ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అన్న సేవరాన్ కొద్దు పెడతావా బండి అక్కగారు అబ్బాయి అండి. మా అక్కగారు అబ్బాయికి అండి మ్యారేజ్ ప్రేమించుకున్నాను అన్నారండి. అంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి మేము చుట్టాలు మ్యారేజ్ అయితే వచ్చేవండి. వస్తే వాళ్ళేమో ఇలాగా మీ అబ్బాయి ఏరి వీళ్ళేరి అలా ఏరి అని అడిగారండి. అడిగితే మేము మాకు భయం అంతమంది వచ్చే కానీ మాకు భయం వేసిందండి. భయం వేస్తే ఏంటి ఇలా వచ్చారు అంటే మాకు తెలియదు సారు, మాకు తెలిస్తే మేము చెప్తాం సారు, ప్రస్తుతం మా అక్క మరి ఎతకడానికి వెళ్ళింది సారు, ఏమన్నా మాకు ఆచూకు తెలిస్తే మీకు చెప్తామండి అనేసి చెప్పామండి. తర్వాత రోజున మళ్ళీ ఏలసరంలో ఉన్నారని తనమ్మ ఎలాగ మ్యారేజ్ చేసుకున్నారో అలాగెలాగని అంటే మేము కూడా రెండు బాబు ఏమో మరి సార్ ఉన్నారు కదా అనేసి చెప్పాను సారు. చెప్తే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మా అబ్బాయిని చేతుల మీద పైనుంచి చేతుల మీద తీసుకొచ్చారు సార్. మేము ఇప్పుడు లేట్గా వచ్చాను సార్. లేట్గా వచ్చి కంగారుగా పైకి ఎక్కేసాను సార్. అయితే ఇప్పుడు తెలీదా అని అడిగారండి. ఆ అమ్మాయిని ఒక్కరిదాన్ని ఎలా దాస్తారు సార్, ఎలా దాస్తారు? ఇప్పుడు నాకు ఇష్టపూర్వకంగా ఉంటేనే ఆ అబ్బాయి మీ అమ్మాయి ఒకటి అవుతేనే కదా సార్ తీసుకెళ్తాడు. అంత ధైర్యం చేసి బలవంతంగా లాక్కొచ్చేస్తాడండి మా అబ్బాయి. ఎలా లాక్కొచ్చేస్తాడండి అనుకుంటున్నాం సార్. అంతలోకి బాబుని చేతుల మీద ఇలా నొరగలాగా వచ్చేసి సార్ చేతుల మీద తీసుకొచ్చారు సార్ కిందకి. తీసుకొస్తే ఇదేంటి సార్ మీరు న్యాయం చేస్తారని మీ దగ్గర తీసుకొస్తే మా అబ్బాయి అంటే మీ అబ్బాయి మాత్రం లేదు మాకు తెలియదు సార్. జీహెచ్జీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు సార్. ఇప్పుడు ప్రస్తుతం సీరియస్గా ఉందన్నారు సార్. ఆయన అడిగితే సార్ బాగానే ఉన్నారు, మీకు ఏం టెన్షన్ లేదనేసి ఆయన పోలీస్ గారిని నేను అడిగాను సార్. మామూలుగా కొప్పవారి నుంచి అబ్బాయి మక్కల అమ్మాయి ప్రేమించుకున్నారండి. ప్రేమించుకుంటే 4 రోజులు అవుతుందంటే అండి. 4 రోజులు బట్టి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారో మాకు తెలియదండి. అమ్మాయి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఒక 10 మందిని తీసుకుని వచ్చి పిఠాపురం అంతా గాలించారండి. 3 గంటలకు వచ్చేసారు. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి మీరే ఎక్కడో దాచారని మమ్మల్ని అన్నారండి. మాకేం అవసరం అండి, మేము దాయడానికి మేము ఎక్కడా దాయలేదని మేము చెప్పామండి. చెప్తే సరే అనేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి మా సెల్ల అవి చూసారండి. మా సెల్ల ఏమి లేవండి. అయితే ఏలేసరాని ఉందని డాడీ వాళ్ళ గోండాలు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ప్రెగ్నెన్సీ లేడీ ఉందండి. లేడీ ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళు కొట్టించారంటండి. కొట్టించి
వీళ్ళకి వచ్చేస్తే మా కౌన్సిలర్ గారితో చెప్పేవండి, పిఠాపురం కౌన్సిలర్ గారు భువనదేవ గారితో చెప్పేవండి, పిల్లకి మీ కుర్రోడికి మేమేమి జరగనేమో అని చెప్పారండి. చెప్పి అన్నయ్య నాతో పంపించాని అంటే ఎక్కడున్నారో మాకు తెలిస్తే మేము కంపల్సరీ పంపిస్తామంటే మా కౌన్సిలర్ గారు ఎంక్వైరీ చేసి అన్నీ చేస్తే వాళ్ళు వచ్చారండి. సార్ పంపించేస్తే ఒక అరగంట అయ్యాక మరి ఏమైందో లోపల, మరి వాళ్ళు కొట్టారో ఏం చేశారో మాకైతే తెలియదు సార్. మా పిల్లోడైతే చావు బతుకుల్లో ఉన్నాడండి. మెట్ల మీద నుంచి నోట్లోంచి సొంగలు వచ్చేసేసి చనిపోయేలాగా ఏలబడిపోయి, మరి అంటే పోలీసులు కూడా మాకేమీ సహకరించలేదండి. మా అబ్బాయి ఇప్పుడు జీజీహెచ్లో ఉన్నారండి, చావు బతుకుల్లో ఉన్నారండి. మీరే మా చరణ్ అండి, పండ్రాడు చరణ్ అండి, నిఖిత అండి, 22 అండి.